ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థ మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో నగర కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మున్సిపల్ కార్మికుల సమస్యలపైన ప్రధానంగా చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఉపాధి కల్పించాలని 60 సంవత్సరాల పేరుతో తొలగించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉపాధి కల్పించాలని చెప్పి అదేవిధంగా తదితర సమస్యలన్నిటిపైన దీర్ఘకాలిక సమస్యలన్నిటిపైన ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నిరాహార దీక్షలు చేయబోతూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా దశాబ్ద తరబడి పనిచేస్తున్నారు. చాలని వేతనాలతో దాదాపు 400 రూపాయల నుండి పనిచేస్తూ ఈనాడు ఏమాత్రం కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకోకుండా అదేవిధంగా చనిపోయిన వారికి డెత్ క్లైమ్స్ ఏమాత్రం కూడా ఇవ్వకోకుండా బెనిఫిట్స్ ఇవ్వకోకుండా ఈరోజు రోడ్డు మీదకి మున్సిపల్ అధికారులు నెట్టేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఏదైతే మున్సిపల్ కార్మికులు దశాబ్దాల తరబడి పనిచేస్తున్నారో ఆ కుటుంబ సభ్యులకి చనిపోయిన రిటైర్ అయిన వారి కుటుంబ సభ్యులకి వెంటనే ఉపాధి కల్పించాలని చెప్పి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు దీర్ఘకాలికంగా ఎంతో మంది పనిచేస్తూ చనిపోయిన కార్మికులు ఉన్నారు. ఈ నగర అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగింది. అదేవిధంగా పని భారంతో ఈరోజు అనేక ఒత్తిడితో పనిచేస్తూ ఉన్నారు. నగర అభివృద్ధి పెరుగుతూ ఉంది. అదేవిధంగా జనాభా పెరిగింది. దాదాపు ఈ పట్టణానికి అనంతపురం కార్పొరేషన్లో 1600 మంది పనిచేయాల్సిన చోట కేవలం 600-800 లోపు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అత్యంత పనిభారంతో పనిచేస్తున్నటువంటి అనంతపురం కార్పొరేషన్కి జనాభా కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా గత పాలకవర్గం ఉన్నప్పుడు కూడా అదేవిధంగా కమిషనర్లకు ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో వారి దృష్టికి తీసుకెళ్ళాం. కౌన్సిల్లో ముట్టడి చేయడం జరిగింది. కౌన్సిల్ సందర్భంగా కార్మిక సమస్య తెలియజేయడం జరిగింది. ఆనాడు కౌన్సిల్ ఉన్న సమయంలో మా సమస్యలను పరిష్కారం చేస్తానని చెప్పి కౌన్సిల్ ఆనాడు దాదాపు 500 మంది కార్మికులు తీసుకుంటామని చెప్పి కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది. కానీ కౌన్సిల్ అయిపోయింది, కౌన్సిల్ తీర్మానం అయిపోయింది, కౌన్సిలే ఈరోజు ఇంటికి పోయింది. కానీ మున్సిపల్ కార్మికుల సమస్య ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇదివరకే అనంతపురం కార్పొరేషన్ లో చాలా మంది చనిపోవడం జరిగింది, రిటైర్మెంట్ అవడం జరిగింది. వారి స్థానంలో వెంటనే కూడా వాళ్ళు ఉపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు ప్రజాప్రతినిధులకి అదేవిధంగా కమిషనర్కి ఈరోజు ప్రజలకి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ గారు వెంటనే కలెక్టర్ గారి సలహా తీసుకొని ఆ రకంగా వెంటనే ఎవరైతే చనిపోయినారో అదేవిధంగా రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో భర్తీ చేయాలని సందర్భంగా కోరుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా ఆ రకంగా వాళ్ళు చనిపోయిన రిటైర్ అయిన కార్మికులకి న్యాయం చేయకపోతే 3 రోజుల పాటు రిలే పాస్ కొనసాగించి ఆ రకంగా 4వ తేదీన పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేయబోతా ఉన్నాం. కాబట్టి ఆ లోపే మా సమస్య పరిష్కారం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికి ఈరోజు వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఏదైతే వర్షాకాలంలో మున్సిపల్ కార్మికులందరూ ఆందోళన పోరాటాలు పోతే ఈరోజు ప్రజలకు అందించిన సేవలన్నీ కూడా ఈరోజు అందన పరిస్థితి. విష జ్వరాలతో ఈరోజు నగరం అంతా కూడా చాలా మంది ప్రజానికి హాస్పిటల్ పాలవుతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులు రోడ్డు వీధులే నెట్టుకోకుండా వెంటనే కూడా వారి సమస్యలు పిలిపించి నాయకత్వాన్ని పిలిపించి కార్మికులను పిలిపించి వారి సమస్యలు వెంటనే పరిష్కారం చేసుకొని చూడాలని సందర్భంగా కమిషన్గా తెలియజేస్తున్నాం. లేని పక్షాన దశవార ఆందోళన పోరాటంతో పెద్ద ఎత్తున ఉధృతంగా మా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి కమిషనర్ గారికి అదేవిధంగా ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటి అనుబంధం ఈరోజు అనంతపురంలో కార్మికుల సమస్యల పైన అంటే 3.5 సంవత్సరం దాటిపోయి కార్మికులు చనిపోయి వాళ్ళ కుటుంబాలకు ఉపాధి అందక ఈరోజు కార్మికులు నిరసన చేసే సందర్భం. ఈరోజు అనంతపురంలో నిన్నటి రోజున భారీ వర్షాలు జరిగాయి. ఆ భారీ వర్షాలు అనేక ప్రజలు రోడ్లలో ఇబ్బందులకు గురవుతూ కాళ్ళు చేలు కొట్టుకున్న పరిస్థితి. మళ్ళీ ఇలాంటి ఆ పరిస్థితిని కూడా ఈరోజు పారిశుద్ధ కార్మికులు ఆ పరిశుభ్రత విషయంలో వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు చేస్తుంటే ఈరోజు ప్రజాప్రతినిధులు కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ ఏ వర్కర్కి అసలు సంబంధం లేకున్నట్ల ప్రజలు కార్మికులకు సంబంధం లేకున్నట్ల వ్యవహరించడం సిగ్గుచేయడం కూడా మీడియా సందర్భంగా ప్రజాప్రతినిధులకు ఉన్నత అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం వాళ్ళకి సంబంధించిన వేతనాలు గత 2 లక్షల కన్నా ఇప్పుడు ఇంకా 50,000 వేతనాలు పెంచుకున్నారు. అది ఎమ్మెల్యే వేతనం కావచ్చు, ఎమ్మెల్సీ వేతనం కావచ్చు, ఎంపీ వేతనం కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వేతనం కావచ్చు, వేతనాలు పెంచుకున్నారు. కానీ ఈరోజు చాలీ వేతనాలతో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు మాత్రం అటుకెక్కే పరిస్థితి. అందుకే ఈరోజు సిఐటిగా చెప్తున్నాం, మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలా.
చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఉపాధి కల్పించాలా, ఈ జనానికి అనుకూలంగా ఈ అనంతపురం పట్టణానికి అనుకూలంగా కార్మికుల సంఖ్యను పెంచాలా. ఇది మేము చెప్పింది కాదు. అనంతపురం గౌరవనీయులు శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటప్రసాద్ అన్నగారే అసెంబ్లీలో చెప్పారు. అనంతపురంలో 4 లక్షల పైగా జనాభా ఉన్నారు, అంత పెద్ద జనాభాకి ఈరోజు కార్మికులు లేరని చెప్పి మేము చెప్పింది కాదు. ఒక శాసనసభ్యులు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చెప్పిన మాట నిలబెట్టుకోలేదే. ఈరోజు కార్మికుల సంఖ్య పెంచలేదే. ఉన్న కార్మికులు చచ్చిపోతున్నారు, పర్మనెంట్ కార్మికులు రిటైర్మెంట్ అవుతున్నారు. ఈరోజు ఇలాంటి కార్మికులకు న్యాయం చేసేది ఈరోజు వాళ్ళు ఏదో ప్లాస్టిక్ కవర్లు అనే పేరుతో ఈరోజు అక్కడ ప్రజల దగ్గర పోయి షాపుల దగ్గర పోయి వీళ్ళకెంత వాళ్ళకెంత అని అధికారులు కొమ్ము కాస్తున్నారని ఈ మీడియా సందర్భం కూడా చెప్తున్నాం. ఇప్పటికైనా తక్షణమే అనంతపురం జిల్లాలో చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఉపాధి ఇవ్వాలా, వాళ్ళకి రావాల్సిన ఎక్స్కేస్ ఇవ్వాలా, జనాల అనుకూలంగా పట్టణానికి అనుకూలంగా కార్మికుల సంఖ్యను పెంచాలా. ఇంకా మెరుగైన సేవ చేయడానికి అనునిత్యం మేము కార్మికులుగా సంసిద్ధంగా ఉంటామని, మా దేశాన్ని వణికించిన కరోనానే తిప్పికొట్టిన ఘనత అది పారిశుద్ధ కార్మికులే. మేము చెప్పింది కాదు, కేంద్ర ప్రభుత్వమే తల వంచి పారిశుద్ధ కార్మికులు పెంట్ వారియర్స్ వీళ్ళు మించిన వాళ్ళు లేరని చెప్పినారు. అలాంటి కార్మికులు పత్రికల్లోనూ పేపర్లోనూ ప్రజల ముందర పారిశుద్ధ కార్మికులకు అందరం ఎక్కిస్తున్నారు, కానీ వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో మాత్రం పాతాళం తొక్కుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికే 2 రోజులు అవకాశం ఇచ్చాం. ఈ 2 రోజులు నిరాదీక్ష కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే మున్సిపల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేయడానికి కూడా సిఐడిగా వెనకడబోమని ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు హెచ్చరిక చేస్తున్నాం. సంవత్సరాలుగా 28-30 సంవత్సరాలుగా ఇక్కడ పని చేస్తున్నాము. నగరపాలక సంస్థలో ఇన్నేళ్లుగా పని చేస్తున్నా కూడా మాకు సంవత్సరానికి 1000 రూపాయలు కూడా జీతం ఎక్కిన పాపాలు కూడా లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదో నమ్మకంగా మాది ఏదో మేము పర్మిట్ చేస్తారనే దాని ఆశల మీద ఉంటే ఇది కూడా ఆశలు నిరాశలు అయిపోతున్నాయి. మేము ఇన్నేళ్లుగా చేస్తున్నాము వాచ్ పని, మున్సిపాలిటీ పని. తెల్లారుజాన 4:30కు వచ్చి 5 గంటలకు 5:30కు మస్టర్ల పలికి ఇక్కడ పని 10:30 వరకు మేము డ్యూటీలు చేసుకొని పోతున్నాము. మాకు పని మీద ఏ మాత్రము కూడా మాకు ఇది ప్రభుత్వం ఏంది అనుకూలంగా లేదు. మేము ఇన్నేళ్ళుగా పని చేస్తుంటే మా పిల్లలకేమి మాకు జబ్బులు వస్తేనేమి మేము ప్రజాసేవలు చేస్తున్నాము. ప్రజాసేవలు చేసేటప్పుడు మాకు అనుకూలంగా లేకోకుండా మాకు పిఎఫ్ అయితేనేమి ఏదైనా కూడా అనుకూలంగా లేకోకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. మాకు కర్ణాటకలో అంతలక్క బెంగళూరు అయితేనేమి బళ్ళారి అయితేనేమి అక్కడంతా పర్మనెంట్ చేసినారు. మాకెందుకు పర్మనెంట్ చేయలేదు? ఏదో ఈ ప్రభుత్వం వస్తే పర్మనెంట్ చేస్తుందని చాలా ఆశలతో ఉన్నాము. ఇప్పుడు కూడా ఆశలు నిరాశలు పెట్టి కాంట్రాక్ట్ కొప్పు చెప్తున్నారు. మా ఉద్యోగాలన్నీ కాంట్రాక్ట్ చేతిలో పెడితే మేము ఏం తిని ఏం బతకల్లా? ఇప్పుడు ఇచ్చే చాలా అరకొరకు జీతంలో మేము మా పిల్లల్ని పోషించుకోలేక ఆసుపత్రి పాలైపోయి ఆసుపత్రిలో ఉండి జబ్బులు వచ్చి మాకు ఏ పాల ప్యాకెట్లకు చాలదు వచ్చిండే జీతం కూడాను. పాలు టీ తాకోకుండా ఉంటామా సార్ మేమైతేను? మాకు మేము చేసిన మేము ప్రజాసేవలు ఊడక చేస్తున్నాం. మేము గత 300 కాటి నుంచి చేసినాం సార్ మేమైతేను. ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది మేము చేయబట్టి ఇంతవరకు కూడా పర్మనెంట్ అనేది ఊసేలేదు. కనీసం జీతం సమాన పనికి సమాన వేతనం కూడా పెన్షన్ పాపాన్ని లేదు. మాకు అవి వచ్చేంత వరకు మేము ఏదైనా ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళను అసలు వాళ్ళకి వయసు కూడా లేదు, 60 సంవత్సరాలు కూడా లేదు. ఆధార్ కార్డుని బట్టి తీసేస్తున్నారు. వాళ్ళు అప్పులు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమి? అప్పుల పాలు అయినారు, రిటైర్మెంట్ చేసేసినారు, చనిపోయిన పిల్లలకు మేము మా నాన్న తాతల కాటి నుంచి మా కుటుంబంలో మేము ఎస్సీ ఎస్టీలము, మేము ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. మా పిల్లలు కూడా అదే పని చేస్తున్నారు. చదివించుకోండి, కలెక్టర్ చేయండి, పెద్ద చేయండి అని అంటున్నారే కానీ ప్రభుత్వము మాకైతే ఈ అవుట్ సోర్సింగ్ కింద ఉన్నాం కదా, అవుట్ సోర్సింగ్ కింద వీళ్ళకేమి ఎలిజిబుల్ గారు వీళ్ళకి జీతం వీళ్ళకేమి ఇచ్చేది లేదు, అమ్మఒడి అది ఇచ్చేది లేదు అనేసి చెప్పినారు. ఇప్పుడు మేము చేస్తున్నాం అంటున్నారు కానీ అది కూడా ఎక్కడైతుంది సార్? మేము పిల్లలు చదివించుకోవడానికి మా పనుల మీద మేము అట్లే కొనసాగిస్తున్నాము. మా పెద్దల కాటి నుంచి మేము ఇదే పని చేస్తున్నాం, మా పిల్లలు కూడా ఇదే పని చేస్తున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళు రిటైర్డ్ అయినారు, చనిపోయిన వాళ్ళు వాళ్ళని తీసుకోమంటున్నాం పనులకి. అదే గిన కొనసాగిపోతే మేము ఎక్కడైనా మున్సిపాలిటీలో ముట్టడించి మేము ఇక్కడ చచ్చడానికైనా సిద్ధంగా ఉన్నాం సార్ మేమైతేను.